పల్లెటూరి చివర తుని పిచ్చుక వాళ్ళ పెంకుటిల్లు. ఉదయం నుండి తుని పిచ్చుక వంటింట్లో గిన్నెల సవ్వడితో హడావడి చేస్తుంది. ఏయ్ బుచ్చి, ఏయ్ బన్ను, ఇంకెంతసేపు పడుకుంటారు? తెల్లారింది. దసరా పనులు మొదలు పెట్టాలి. మీ అత్తయ్య వాళ్ళు, మావయ్య వాళ్ళు అందరూ వస్తున్నారు. త్వరగా లేవండి. అమ్మా, నాకు చెవులకు సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చినట్టుగా గట్టిగా అరవద్దు ప్లీజ్. దసరా అంటే సెలవు, హాయిగా పడుకోవాలి కదా. దానికి మళ్ళీ పనులేంటమ్మా? నా బద్ధకం నన్ను వదలట్లేదు. అవునత్తయ్య, దసరా అంటే బొమ్మల కొలువు చూడాలి, జమ్మి చెట్టుకు పూజ చెయ్యాలి. వంటలంటే మా బుర్రకు పట్టే వ్యవహారం కాదు. అమ్మ కూడా వంటలు చెయ్యదు కదా. మీకు బొమ్మల కొలువులు, పూజలు తప్ప ఇంకేమీ తెలియదు. రేపు మీరే పెద్దవాళ్ళైతే ఏం చేస్తారు? వంటలు చెయ్యాలి కదా. రండి రండి, ఇవాళ మీ ఇద్దరికి కిచెన్ డ్యూటీ. పాయసం బాధ్యత మీదే. ఇద్దరు కలిసి పాయసం చేస్తే ఆ దేవుడు మీకు మంచి బుద్ధిస్తాడు. పాయసమా? బాబోయ్, అమ్మ, నా వల్ల కాదు. మళ్ళీ ఆ పాలు పొంగుతాయి, కింద పడిపోతే గిన్నెలు తోమాలి. ఆ గిన్నెలు తోమడంలో బద్ధకం చూపిస్తే మళ్ళీ నువ్వు నన్ను తిడతావు. అప్పుడు వంట ఎందుకు? మా వల్ల కాదత్తయ్య, పాలు పొంగిపోతాయి, సేమియా మాడిపోతుంది. నువ్వే ఏదో ఒకటి చెయ్యి, మమ్మల్ని వదిలే. అమ్మ కూడా చెప్పి మమ్మల్ని రక్షించు. నాటకాలు ఆపండి. కిచెన్లో ఇద్దరు దూరి కూర్చోండి. ముందుగా పాయసానికి కావలసిన సేమియా తీసి వేయించాలి. జాగ్రత్త, మాడితే మీ పాయసం డ్యూటీ ఇంకో వారం పొడిగిస్తాను. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక తప్పనిసరి పరిస్థితుల్లో వంటిట్లోకి అడుగు పెడతారు. బుజ్జి స్టవ్ ముందు కూర్చొని బన్నుకి వెనక నుండి ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. బన్నుక, నాకు స్టవ్ దగ్గర వేడి తగులుతోంది. ఈ వేడి భరించడం నా వల్ల కాదు. నువ్వే సేమియా తిప్పు. నేను ఆ వేయించిన సేమియా పక్కకు తీస్తాను. నేను వేయించడానికి సిద్ధంగా లేను. నా వల్ల కాదు. నా కాలి గోరు నొప్పిగా ఉంది. అమ్మ ఎక్కడ పోయింది? నన్ను రక్షించడానికి రాదు కదా. బుజ్జి పిచ్చుక గతం గుర్తు చేస్తూ, ఎండలో పడుకోనుంటే మీ అత్తయ్య నన్ను వర్షంలో పడుకున్నావని అన్నట్టు నిన్ను వేయించమని అంటుంది. చెయ్యాలి కదా మరి. చిన్న పని కూడా చేయకుండా సోమరిపోతులా ఉన్నానంటే ఎలా? మీ అత్తయ్య పాలు మాడిస్తే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుంది. బన్ను చిలక కోపంగా, మీ అమ్మ తిట్టినట్టు నన్ను తిట్టద్దు. సరే, సేమియా ఎంత వేయించాలి? గోల్డ్ కలర్ రావాలా లేదా డైమండ్ కలర్ రావాలా? మీ అత్తయ్యకి ఏ కలర్ పాయసం కావాలో చెప్పు. ఏదో ఒకటి చేయరా, మాడిపోకుండా చూసుకో. మళ్ళీ మీ అత్తకి చూస్తే ఇద్దరికి కుంచీలు తోటి పట్టుంది. లేదంటే నువ్వే కించీలు తోటి చేయాలి. సరేలే, నేను గోల్డ్ కలర్ కోసం ప్రయత్నిస్తాను. అలా సేమియాని వేయిస్తూ, ఈ వేడి భరించడం నా వల్ల కాదత్తయ్యా. కొద్దిసేపటికి చిచ్చుకాకి, చోటు చిలుక, లూసీ పావురం, మహీగ్రద్ద పండుగ సందర్భంగా ముచ్చట్లు పెట్టుకోవడానికని తుని పిచ్చుక ఇంటి దగ్గరికి వస్తారు. తుని, ఏంటి పండుగ రోజు ఇంట్లో లాంతరు పెట్టుకుని వంట చేస్తుంది? గతంలో చీకటి గ్రామం గురించి చర్చించుకున్న విషయాన్ని గుర్తు చేసుకుని, చీకటి బాధ పోయింది కానీ దసరా హడావడి మాత్రం ఇంకా పోలేదన్నమాట. హాయ్ చిచ్చు, హాయ్ అందరూ. వంటలు హడావడి మొదలైంది. ఇంకా లాంతర్ వెలుగులో హాయిగా పనులు చేసుకుంటున్నాను. మా బుజ్జి పన్ను లోపల పాయసం యజ్ఞం చేస్తున్నారు. వాళ్లకు వంటలు నేర్పించడం చాలా కష్టం. ఓహో, బుజ్జికి ఏకంగా పాయసం బాధ్యత అప్పగించావా? తుని, నీకు ధైర్యం ఎక్కువే. ఆ సోబరిపోతూ పాలు పొంగిచ్చేస్తుందేమో. నా కొడుకు పన్ను కూడా దానిలాగే బద్ధకంగా తయారయ్యాడు. దసరా అంటేనే కొత్త వంటలు కదా. మాకేదో కొత్తగా, నీకు కూడా తెలియని వంటలు చేసి పెడతావని ఆశగా వచ్చాం. ఈ పాయసం కాకికి అంతా మామూలే. లూసీ, మాటలాపు. చిచ్చు, నువ్వు వంటలు చేసావా? దసరా అంటే చాలా పిసినారితనం లేకుండా కొంచెం డబ్బు ఖర్చు పెట్టాలి కదా. అబ్బా మహి, నన్ను మళ్ళీ పాత విషయాలు గుర్తు చెయ్యొద్దు. నిన్ననే దొంగ కొల్ల వ్యాపారం చేయకుండా ఆపేశాను. ఇవాళ మళ్ళీ వంటల్లో పిసినారితనం అంటావా? ఇంట్లో మా కొడుకు చిన్ను వచ్చాడు. వంటలు చేయకపోతే వాడు నన్ను తిడతాడు.
అందుకే కొంచెం వంటలు చేస్తున్నాను. అందరూ నవ్వుకుంటారు. ఇంతలో బుజ్జి పిచ్చుక బన్ను చిలుక వంటింట్లో నుండి బయటకొస్తారు. వాళ్ళ ముఖాలు నల్లగా, జుట్టు జిడ్డుగా ఉంటాయి. సేమియా పొగకు వంటిల్లంతా పొగతో నిండి ఉంటుంది. మా పాయసం పూర్తయిపోయింది, కానీ ఇది పాయసం కాదు, ప్రసాదం. ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాం. అత్తయ్య, రుచి చూడు. గోల్డ్ కలర్ సేమియా బ్లాక్ అయ్యింది, కానీ రుచి బాగుంది. తుని పిచ్చుక పాయసం చూసి షాక్ అవుతుంది. అబ్బబ్బా, మీరిద్దరూ ఏం చేశారు? సేమియా ఇంత మాడిపోయిందేంటి? దీనికి పాయసం అనే బదులు బొగ్గు పాయసం అనాలి. బన్ను చిలుక కోపంగా, అత్తయ్య, గోల్డ్ కలర్ అన్నావు కదా, మేము ఇంకొంచెం ఎక్కువ వేయించాం, అందుకే బ్లాక్ కలర్ వచ్చింది. నీకు నచ్చకపోతే మీ కూతుర్ని అడుకో. దానికి తోడు పన్ను పాలు పొంగుతున్నాయని చెప్పి కింద పట్టుకుని పరిగెట్టింది. పాలు సగం కింద పడి సగం మాడిపోయింది. నాకు కూడా ఈ వంటలంటే నచ్చవు. చోటు చిలుక నవ్వుతూ, అన్నాను కదా తుని, ఈ బుజ్జికి కిచెన్ డ్యూటీ ఇస్తే ఇలాగే ఉంటుంది. సోమరిపోతు నా కొడుకు పన్నుని కూడా పాడు చేస్తుంది. చూడు అత్తయ్య, నేను మళ్ళీ సోమరిపోతానట్టు. నేను కిన్నెల తోమటంలో కూడా బద్దకు చూపించును, మా అమ్మకు తెలుసు. తుని పిచ్చుక కళ్ళెత్తి చూసి, అవును, అది గిన్నెలు తోమితే మళ్ళీ నేనే తోముకోవాలి కదా, అది దాని సోమరితనం. అందరూ నవ్వుకుంటారు. తుని, నువ్వు వాళ్ళను తిట్టద్దు. పండుగ రోజు పిల్లలకి కూడా ఇంట్లో పనులు తెలియాలి. సర్లే, పాయసం మాడిపోయింది కదా, దాని రుచి ఎలా ఉందో చూద్దాం. చిచ్చుకాకి ఒక చెంచాతో పాయసం తింటుంది. వెంటనే ఉమ్మేస్తుంది. అయ్యో, ఇదెక్కడి పాయసం? దీనికేదో కొత్త రుచి వచ్చింది. బన్ను, నువ్వేదో కొత్తగా క్రియేట్ చేసినట్టున్నావు. అత్తయ్య, నేను చేసిన దసరా వంట ఇది. రుచిగా ఉంటేనే కదా దసరా వంటలు. సరే సరే, మీ పాయసం సంగతి పక్కన పెడదాం. తుని, నేనే వచ్చి ఇవాళ స్పెషల్గా అరిసెలు చేస్తాను. దసరాకి అరిసెలు లేకపోతే అదెక్కడ పండగ? ఓహో, అయితే లూసీ, నువ్వు వంట చేస్తున్నావా? అయితే నేను లూసీకి సహాయం చేస్తాను. పండగంటేనే ఇలా అందరం కలిసి చేసుకోవాలి. లూసీ పావురం మహీగ్రద్ద వంటింట్లోకి వెళ్తారు. బుజ్జి, బన్ను, వెళ్ళి అరిసెల పిండి కలపడంలో సహాయం చేయండి. బుజ్జి, బన్ను ఇంకొంచెం బద్ధకంతో వెళ్తారు. లూసీ అత్తయ్య, అరిసెలంటే ఎందుకంత కష్టం? అంత పిండి కలపాలి. దానికి బదులు మనం బయట కొనుక్కుంటే సరిపోతుంది కదా. ఈ పండుగ రోజు బద్ధకం లేకుండా పని చెయ్యాలంటే నా వల్ల కాదు. ఏయ్ బన్ను, దసరాకి ఇంట్లో చేసిందే అసలు రుచి. పిండి బాగా కలిపితేనే అరిసెలు గుండ్రంగా స్మూత్ గా వస్తాయి. ఆ పిండి బాగా కలుపు. అత్తయ్య, నాకు పిండి కలపడం అంటే చేతులు నొప్పి వస్తాయి. నేను బద్ధకంగా పడుకున్నప్పుడు మా అమ్మ నన్ను లేపి నీళ్లు పోసింది. ఇప్పుడు ఈ పిండి కలిపితే నా చేతికి మాయకుండా దొరికినట్టు ఏదైనా అరిసెల యంత్రం వచ్చేస్తే బాగుండు. గతంలో మాయాకుండ దొరికిన విషయాన్ని గుర్తు చేసుకుని, మాయాకుండ ఇల్లు కట్టిస్తుంది కానీ వంట చెయ్యదులే బుజ్జి. కలుపు కలుపు, నీ సోమరితనం మాయాకుండతో పోదు. నువ్వు పని చేస్తేనే పోతుంది. చిచ్చుకాకి బయట కూర్చొని వాళ్ళ వంట హడావడి చూస్తూ ఉంటుంది. చోటు చిలుక కిరాణా షాప్కి వెళ్లి ఇంట్లో కావలసిన సరుకులు తీసుకొనొస్తుంది. చిచ్చు, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు? కిచెన్ లో లూసీ, మహీకి సహాయం చెయ్యొచ్చు కదా. మధ్య చోటు, వాళ్ళు బాగా వంటలు చేస్తున్నారు. నేనైతే పిసినారితనంతో ఒక్క కూర చేస్తాను. దానికి కూడా ఉప్పు తక్కువ వేసి, కారం తక్కువ వేసి అందరినీ బాధ పెడతాను. ఆ పిసినారితనం వల్లనే నా కొడుకు చిన్ను కూడా పనులు చేయడు. చోటు చిలుక నవ్వుతూ, పాత విషయాలు గుర్తు చేసి అందరినీ నవ్వించొద్దు చిచ్చు. అయినా ఏంటో చోటు, అరిసెలంటే ఎంత నూనె పడుతుంది? నూనె ఖర్చు ఎక్కువైపోతుంది. ఆ నూనె డబ్బులు నా జోబులో ఉంటే బాగుండు. ఈ దసరా వంటలంటే చాలా కష్టం. బుజ్జి, పన్ను పిండి కలిపి లూసీకిస్తారు. లూసీ అరిసెలు చేయడం మొదలు పెడుతుంది. లోపల నుండి నూనె వాసన బయట కూర్చున్న వాళ్ళ వరకు వస్తుంది. అమ్మా, ఆ నూనె వాసన ఏంటి? లూసీ, నువ్వు మరీ ఎక్కువగా నూనె వాడద్దు. నిన్ననే వర్షంలో పడుకొని జ్వరం తెచ్చుకుంటే మళ్ళీ ఈ వేడిలో నూనె వాసన భరించాలంటే నా వల్ల కాదు. మళ్ళీ నా ఇంట్లో ఫ్రిడ్జ్ కట్టేసి ఇబ్బంది పెట్టినట్టు ఈ వేడి కూడా నన్ను ఇబ్బంది పెడుతుంది. చిచ్చు, నువ్వు నీ పిసినారితనంతో ఈ పండుగ వంటలను పాడు చెయ్యొద్దు.
దసరా అంటేనే ఖర్చు. చిచ్చు, నువ్వే పని చెయ్యకపోతే నీకు బద్ధకం ఎక్కువ అని చెప్పి అందర్నీ విసిగిచ్చేస్తావు. గతంలో బద్ధకం గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకుని, అయ్యో అది పాత చిచ్చు, ఇప్పుడు కొత్త చిచ్చు. నా కొడుకు చిన్ను కూడా వంటలు చేయకుండా పారిపోయాడు. తుని పిచ్చుక వంటింట్లోకి వెళ్లి వంటలు చేస్తుంది. అప్పుడు లూసీ చేసిన అరిసెలు సరిగ్గా రావు. అయ్యో, ఏంటి అరిసెలు సరిగ్గా రాలేదు, పగిలిపోయాయి. లూసీ, నువ్వు వేరే ఏమైనా చెయ్యి, లేదంటే మీ వంటలు అందరూ కూడా నవ్వుతారు. తుని పిచ్చుక వారి వంట చూసి నవ్వుతూ, అబ్బా, నేను చెయ్యలేదని ఎందుకు బాధపడుతున్నావు? అరిసెలంటే మళ్ళీ పిండి కలిపి చెయ్యాలి. నేనే పనసపండు జ్యూస్ చేస్తాను. తుని పిచ్చుక వంటలన్నీ పెట్టి, ఈరోజు మీ అందరి కోసం మా ఇంట్లో స్పెషల్ దసరా వంటలు. మర్చిపోకుండా చిచ్చు, నువ్వన్నీ తినేయాలి, లేదంటే పిసినారితనం అంటావు. అబ్బాతోని నేను అంతలా అంటానా? ఈ వంటలు చూస్తేనే అర్థమవుతుంది ఇవి చాలా రుచిగా ఉంటాయని. నా కొడుకు చిన్నుకి కూడా ఈ వంటలు నచ్చుతాయి. ఇక లూసీ పావురం పనసపండు జ్యూస్ తాగి, అబ్బా, ఈ జ్యూస్ చాలా పుల్లగా ఉంది. బుజ్జి, బన్ను, మీరిద్దరూ చాలా బాగా చేశారు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, థాంక్యూ అత్తయ్య, ఇంక నన్ను సోమరిపోతూ అని అనొద్దు, నేను అన్ని పనులు చేస్తాను. అవునత్తయ్య, బుజ్జిని మెచ్చుకుంటే ఇంక పనులు చేస్తది, లేదంటే లేదు. చిచ్చు, నువ్వు కూడా బాగానే వంటలు చేస్తున్నావు. పిసినరితనం లేకుండా చాలా రుచిగా ఉన్నాయి. ఏమో, నాకెందుకో వంటలన్నీ బాగున్నట్టు అనిపించలేదు. మళ్ళీ రేపు డబ్బులు ఖర్చు అవుతాయి. అలా అందరూ కూడా నవ్వుకుంటూ దసరా పండుగను ఆనందంగా జరుపుకుంటారు. పండుగలు, వంటలు అంటే కాస్త హడావడి, కొంచెం కామెడీ ఉండడం సహజం. బుజ్జి పిచ్చుక బన్ను చిలుక పాయసం చేసిన గందరగోళం అందర్నీ నవ్వించింది. ముఖ్యంగా బుజ్జి బద్ధకం, చిచ్చు పిసినారితనం. తెలివైన గ్రామం. పక్షుల గ్రామంలోకి ఆ రోజొక కొత్త వార్త పిడుగులా వచ్చి పడింది. పక్క ఊరు చింతలపాలెనికి ప్రభుత్వం వారు తెలివైన గ్రామం అవార్డుతో పాటు ₹1,00,000 బహుమతి ప్రకటించారని ఊరంతా దండోరా వేశారు. ఆ వార్త వినగానే చిచ్చుకాకి చెవిలో ఎవరో తేనె పోసినట్లయింది. ₹1,00,000 ఆ సున్నాలు లెక్క పెట్టేలోపే తనకి కళ్ళు తిరిగాయి. ఆ సాయంత్రం ఊరి రచ్చబండ దగ్గర అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అందరికంటే ముందు చిచ్చుకాకి మహీగ్రద్ద వచ్చి కూర్చున్నారు. విన్నారా సంగతి? ఆ చింతలపాలెం వాళ్ళకేం తెలుసని వాళ్ళకి అవార్డు ఇచ్చారో? వాళ్ళకంటే మనమే తెలివైన వాళ్ళం. మన దగ్గర డబ్బులు ఎలా దాచుకోవాలో నాకంటే బాగా ఎవరికి తెలుసో అదే అసలైన తెలివి. డబ్బులు దాచుకోవడం తెలివి కాదే చిచ్చు, దాన్ని వ్యాపారంలో పెట్టి రెట్టింపు చేయడం అసలైన తెలివి. నీ తెలివి నీ దగ్గరే ఉంచుకో. ఏదేమైనా ఆ అవార్డు మనకి రావాలి. మన గ్రామాన్ని కూడా మనం స్మార్ట్ గా మార్చాలి. అప్పుడే అక్కడికి వచ్చిన బుజ్జి పిచ్చుక ఆవులిస్తూ, స్మార్ట్ గ్రామమ్మా అంటే ఏంటి? రోజంతా హాయిగా పడుకోవడానికి స్మార్ట్ మంచాలు ఇస్తారా? బటన్ నొక్కితే చాలు నోట్లోకి నేరుగా జిలేబీలు వచ్చి పడి మిషన్లు పెట్టారా అని ఆశగా అడిగింది. బుజ్జి, నీ ఆలోచనలు ఎప్పుడు తిండి చుట్టూనే తిరుగుతాయి. తెలివైన గ్రామం అంటే సాంకేతికతతో అభివృద్ధి చెందడం. అవును, అమెజాన్లాగా మన ఊర్లో కూడా చోటు డెలివరీ పెడతాం. అందరూ ఇంట్లో కూర్చొని నాకు ఆర్డర్లు ఇవ్వచ్చు, నేను సామాన్లు పంపిస్తాను, డెలివరీ ఛార్జీలు వర్తిస్తాయి. చిచ్చుకాకి వెంటనే, అన్నీ ఉచితంగా ఇవ్వాలి, తెలివైన గ్రామం అంటే అన్నీ ఉచితమే అని అంది. ఆహా, ఎంత శాంతియుతమైన ఆలోచన. గొడవలు లేకుండా అందరూ ఇంట్లోనే ఉంటారు, కాని ఉచితంగా ఇస్తే చోటుకి నష్టం కదా. మహీగ్రద్దకు ఈ ఆలోచనలు నచ్చాయి. సరే, మనం కూడా మన గ్రామాన్ని తెలివైన గ్రామంగా మారుద్దాం. అందరూ మీ అద్భుతమైన వినూత్నమైన ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు చెప్పండి. నా దగ్గర ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. మనం కరెంటు బిల్లు ఆదా చెయ్యాలి. ఊరి మధ్యలో ఒక పెద్ద చక్రం పెడతాం. ఊర్లో ఉన్న సోమరిపోతులందరినీ దాని మీద రోజు పరిగెత్తిద్దాం. దానివల్ల కరెంటు తయారవుతుంది. ఊరికి ఉచిత కరెంటు, వాళ్ళ ఒంట్లో కొవ్వు కూడా కరుగుతుంది. ఒకే దెబ్బకు 2 పెట్టలు. బుజ్జి పిచ్చుక వెంటనే, అయ్యో, ఆ చక్రం మీద పరిగెత్తే వాడిలో మొదటి పేరు నాదే రాస్తాడు. ఈ ఆలోచన నాకు నచ్చలేదు. ఇది సోమరుల హక్కులను కాలరాయడమే. చిచ్చు, నీ పిసినరితనం నీ ఆలోచనల్లో కూడా కనిపిస్తోంది. ఒకవేళ వాళ్ళు చక్రం మీద పడుకుంటే అప్పుడు కరెంటు బదులు గురక శబ్దం వస్తుందా? నాకొక ఆలోచన వచ్చింది.
మనం ఊర్లో నీటి సమస్యను పరిష్కరించాలి. మనమందరం కలిసి ఆకాశంలోకి గట్టిగా అరుద్దాం. మన అరుపులకు భయపడి మేఘాలు నీళ్లు వదిలేస్తాయి. అప్పుడు వర్షం పడుతుంది. అద్భుతమైన ఆలోచన. ఒకవేళ మన అరుపులకు మేఘాలు భయపడి పారిపోతే అప్పుడు ఉన్న ఎండ రెట్టింపు అవుతుంది. అప్పుడు నీళ్ల సమస్య ఇంకా పెరుగుతుంది. ఇవన్నీ కాదు, నేను చెప్పేది వినండి. ముందుగా మన గ్రామంలో భద్రత పెంచాలి. ప్రతి ఇంటి బయట సీసీ కెమెరాలు పెడదాం. వాటిని నా ఫోన్ కు కనెక్ట్ చేస్తాను. ఎవరైనా ఎక్కువసేపు పని చేయకుండా కూర్చున్నా, ఎవరైనా అనవసరంగా నీళ్లు వృధా చేసినా నేను ఇక్కడి నుండి హెచ్చరిస్తాను. పనితీరు ఆధారంగా రేటింగ్ కూడా ఇస్తారు. అది భద్రత కాదు మహి, అది బిగ్ బాస్ షో అవుతుంది. మనం ప్రజలకు ఉపయోగపడే పనులే చేయాలి. అలా చివరికి కొన్ని గంటల తర్వాత, వాళ్ళ వేడి వేడి చర్చల తర్వాత 4 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. చిచ్చుకాకి ఉచిత విద్యుత్ పథకం, ఊరి మధ్యలో పెద్ద చక్రం పెట్టడం. రెండవదిగా చోటు చిలుక స్మార్ట్ డెలివరీ, ఇంటింటికి సరుకులు పంపే వ్యవస్థ. మూడవది మహీకృత ఆధునిక వ్యవసాయం, పొలాల్లో నీళ్లు పెట్టడానికి డ్రోన్లు వాడడం. ఇక 4వదిగా బుజ్జి పిచ్చుక ఆటోమేటిక్ ఫుడ్ మిషన్, ఆకలి వేసినప్పుడు ఆహారం అందించే యంత్రం. ఈ ఆలోచనను బుజ్జి పిచ్చుక గట్టిగా నిరాహార దీక్ష చేస్తానని బెదిరించి మరీ చేర్పించింది. పనులు మొదలయ్యాయి. చిచ్చుకాకి ఒక పాత ఎడ్లబండి చక్రాన్ని తెచ్చి ఊరి మధ్యలో పెట్టింది. దానిమీద ఎక్కడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చక్రం తొక్కిన వారికి రోజుకొక అరటిపండు ఉచితమని ప్రకటించింది. ఆశపడి ఒకరిద్దరు ఎక్కినా 2 నిమిషాలకే కిందకి దూకేశారు. మరోవైపు చోటు చిలుక తన స్మార్ట్ డెలివరీ మొదలుపెట్టింది. తుని పిచ్చుక ఇంటికి పంపాల్సిన పప్పు డబ్బాను ఒక కోడిపిల్ల మెడకు కట్టి పంపింది. చూడు తుని, ఇది నా కోడి కొరియర్ సర్వీస్. అమెజాన్ కంటే వేగంగా వెళ్తుంది. దీనికి జీపీఎస్ కూడా ఉంది. అది గొప్ప పరుగు శక్తి అని గొప్పగా చెప్పింది. కాని ఆ కోడిపిల్ల తుని పిచ్చుక ఇంటికి వెళ్లకుండా దారిలో ఉన్న కుక్కని చూసి భయపడి ఏటో పారిపోయింది. పప్పు డబ్బా ఏమైందో ఎవరికీ తెలియదు. ఒక పాత బొమ్మ హెలికాప్టర్కు చిన్న నీళ్ల సీసా కట్టి దాన్ని డ్రోన్గా మార్చింది. అది గాలిలోకి లేచి అదుపు తప్పి నేరుగా వెళ్లి చిచ్చుకాకి పెట్టిన చక్రం మీద పడి ముక్కలైంది. చూసావా మహి, నా చక్రానికి ఉన్న ఆకర్షణ శక్తికి నీ డ్రోన్ తట్టుకోలేకపోయింది. నా ప్రాజెక్ట్ సూపర్ హిట్. కావాలంటే నా చక్రం మీద పడ్డ నీ డ్రోన్ మొక్కలకు అద్దె కట్టు. ఇక అందరికంటే ఘోరం బుజ్జి పిచ్చుక ప్రాజెక్టు. తాను ఒక పాత కుండకు రకరకాల పైపులు ఆకులు తగిలించి దాన్ని ఆటోమేటిక్ ఫుడ్ మిషన్ అని పిలిచింది. తుని పిచ్చుక, బుజ్జి, ఈ కుండకు అన్ని గొట్టాలు ఎందుకు తగిలిస్తున్నావు? అది ఫుడ్ మిషనా లేక పాములు పుట్టా? ఇది టెక్నాలజీ అంటే ఒక్కో గొట్టంలో నుంచి ఒక్కో ఫ్లేవర్ పాయసం వస్తుంది. ఇది మల్టీ ఫ్లేవర్ ఆటోమేటిక్ పాయసం యంత్రం. దీనిలో పైన బియ్యం పోస్తే కింద నుండి నేరుగా పాయసం వస్తుంది. అలా చెప్పి దాని పనితీరుని పరీక్షించడానికి అందులో 1 కిలో బియ్యం పోసింది. ఆ కుండ నుండి వింత శబ్దాలు రావడం మొదలైంది. ఇక సరిగ్గా అదే సమయానికి తెలివైన గ్రామం అవార్డు కమిటీ సభ్యుడు ఒక పెద్ద తెల్ల పావురం ఊర్లోకి అడుగు పెట్టాడు. గ్రామస్తులందరూ ఆయన్ని చూసి పూలమాలలు వేసి తమ ప్రాజెక్టుల దగ్గరకు తీసుకెళ్లారు. అధికారి మొదట చిచ్చుకాకి చక్రం దగ్గరకు వెళ్లాడు. ఇదేంటి అని అడిగాడు. చిచ్చుకాకి గర్వంగా, ఇది మా ఉచిత విద్యుత్ యంత్రం సార్. పర్యావరణ హితమైనది. దీని మీద పరిగెత్తితే అని చెప్పేలోపే ఆ చక్రం ఊడిపోయి దొర్లుకుంటూ వెళ్లి అధికారి కాలు మీద నుండి పోయింది. అమ్మో, మీ గ్రామంలో చక్రాలు కూడా అతిథులకు పాదాభివందనం చేస్తాయా అని నొప్పితో అన్నాడు. ఇక తర్వాత చోటు చిలుక తన డెలివరీ వ్యవస్థ గురించి వివరిస్తూ ఉండగా పప్పు డబ్బాతో పారిపోయిన కోడిపిల్ల దాని వెనుక పడిన కుక్కతో కలిసి అధికారిని ఢీకొట్టింది. చోటు చిలుక కంగారుగా, సార్, అది మా లైవ్ యాక్షన్ డెలివరీ డెమో సార్. ప్రాజెక్ట్ అంతా తాజాగా ఉందో చూపించడానికి. అధికారి విసుక్కుంటూ మహీగ్రద్ద డ్రోన్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ విరిగిన బొమ్మ హెలికాప్టర్ తప్ప ఏమీ లేదు. చివరిగా అందరూ బుజ్జి పిచ్చుక ఫుడ్ మిషన్ దగ్గరికి వెళ్లారు. బుజ్జి పిచ్చుక గర్వంగా, సార్, ఇది మా ఊరి ఆణిముత్యం. ఇప్పుడు చూడండి, దీనిలో నుంచి వేడి వేడి పాయసం ఎలా వస్తుందో అని కుండను ఒక్కసారిగా గట్టిగా ఊపింది. అంతే, ఆ కుండ డామ్ అని పెద్ద శబ్దంతో పేలిపోయింది. లోపల ఉన్న బియ్యం, నీళ్లు, ఆకులు అన్నీ కలిసి ఒక వింత జిగురు పదార్థంలా మారి నేరుగా వెళ్లి అధికారి మీద పడింది.
అధికారి ఒళ్లంతా బియ్యం పిండితో అభిషేకం జరిగినట్లయింది. ఊరంతా నిశ్శబ్దం. అందరూ భయంతో వణికిపోతున్నారు. మహీగ్రద్ద వెంటనే, చూసారా, బుజ్జి పిచ్చుక ప్రాజెక్టు ఎంత శక్తివంతమైనదో. ఒక్క దెబ్బకి అధికారి గారికి ఉచితంగా ఫేషియల్ కూడా అయిపోయింది. ఇదే మా స్మార్ట్ బ్యూటీ ట్రీట్మెంట్ అని అంది. కాని ఆశ్చర్యంగా ఆ అధికారి తన ఒంటికి అంటుకున్న పిండిని దులుపుకుంటూ, నేను ఎన్నో తెలివైన గ్రామాలను చూశాను, కానీ మీలాంటి ఇంత ఆనందకరమైన గ్రామాన్ని ఎక్కడా చూడలేదు. మీ తెలివి మీ ఐక్యతలో, మీ అమాయకత్వంలో ఉంది అని అన్నాడు. అంటే అవార్డు? మీకు తెలివైన గ్రామం అవార్డు రాదు, కానీ ఈ సంవత్సరం నుండి కొత్తగా ప్రవేశపెడుతున్న అత్యంత వినోదాత్మక గ్రామం అనే అవార్డు ₹1,00,000 బహుమతితో సహా మీకే ఇస్తున్నాను. ఆ మాట వినగానే అందరూ ఆనందంతో గెంతులేశారు. చిచ్చుకాకి వెంటనే ముందుకొచ్చి, ఆ ₹1,00,000 నా దగ్గర భద్రంగా ఉంటాయిలే, బ్యాంక్ కంటే ఎక్కువ భద్రత ఇస్తాను అని అంది. బుజ్జి పిచ్చుక మాత్రం అధికారికి అంటుకున్న పిండిని కొంచెం వేలితో తీసుకుని రుచి చూసి, సార్, బియ్యం సరిగ్గా ఉడకలేదు, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంది. మన మిషన్ విజయవంతమైనట్లే. ఈ ₹1,00,000తో ముందు ఊరి వాళ్ళందరికీ ఒక పెద్ద విందు ఏర్పాటు చేయాలి అని అంది. అధికారి నవ్వుతూ, మీ గ్రామానికి ఇంకో అవార్డు కూడా ఇవ్వాలి, అత్యంత ఆకలి కొన్న గ్రామం అని అంటూ అక్కడి నుండి బయలుదేరాడు.